శ్వాస అనేది ఒక 50 బెడెడ్ హాస్పిటల్. ఇక్కడ టీమ్ ఆఫ్ పల్మనాలజిస్టులు ఉన్నారు, ఎలర్జిస్టులు ఉన్నారు, ఇంటెన్సివిస్టులు ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ, దానికి అంటే మాకు లంగ్ కు సంబంధించిన సర్వీసెస్ కి మన అలీడ్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు మీరు చాలా ఫెమిలియర్, మీరు మీ వీడియోస్ చూసి మీతో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పి ఎంతోమంది వస్తుంటారు విజిట్స్కి మీ శ్వాస కూడా. అయితే నిజామాబాద్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నేను కూడా శ్వాసకు వెళ్ళాను. నేను డాక్టర్ గారిని కలవాలని ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఉండట్లేదు. మీ బ్రాంచెస్ ఎక్కడున్నాయో తెలియట్లేదు, మీరు నిజామాబాద్కి కూడా వెళ్తూ ఉంటారా? అసలు శ్వాస ఎక్కడెక్కడ ఉంది? శ్వాస నారాయణగూడలో ఉంది, శ్వాస మాదాపూర్లో ఉంది. శ్వాస అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా లోగో, అది శ్వాస లోగో. అది ఈ రెండే బ్రాంచెస్ మావి. అయితే నా ఫ్రెండ్ వెళ్ళింది వేరే దానికేనా? అంటే మీరు చెప్పేది ఒకటే. దాదాపు చాలా మంది శ్వాస ప్రిఫిక్స్ సఫిక్స్ పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్ చేస్తుంటారు. సార్ మీరు ఉన్నారని చెప్పి అక్కడికి పోయాం సార్, మీరు లేరు సార్ అంటారు. మళ్ళీ ఇక్కడికి వస్తారు లాస్ట్కి. అంటే ఏంటంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీది సుమన్ టీవీ కదా, ఇంకొకళ్ళు వచ్చి సుమన్ టీవీ అని పెడితే ఎలా పెడతారు? పెట్టకూడదు కదా. మైక్రోసాఫ్ట్ అని ఇంకొక ఆయన వచ్చి మైక్రోసాఫ్ట్ పెడతాడా? దీన్ని బ్రాండ్ అంటాం. ఇది బ్రాండ్ దాదాపు 35 ఏళ్ల నుంచి ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా చిన్నపిల్లల్లో మొదలుపెట్టి దాన్ని మెల్లమెల్లగా ఇప్పుడు మా సన్ పల్మనాలజిస్ట్. ఓకే, సో మా డాక్టర్ డెర్మటాలజిస్ట్. సో ఇట్లా మేము దీన్ని చిన్న పిల్లల నుంచి అలర్జీ ఆస్మాని, అంటే మొక్కై వంగనిది మానై వంగదు, చిన్నపిల్లల్లోనే అలర్జీ ఆస్మా మొదలవుద్ది అని చెప్పి నేను మొదలుపెట్టాను. సో దాంతో పెద్దవాళ్ళు రావటం, అలా వాళ్ళు కూడా వైద్యం చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. బట్ నాకు మెయిన్గా మాత్రం పిడియాట్రిక్సే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే పిల్లల్లోనే పౌరులు కదా, జాతి పౌరులు కదా. అప్పుడు కనుక మనం వైద్యం వాళ్ళకి సరిగ్గా అందిస్తే వాళ్ళ స్కూల్ ఇబ్బంది ఉండదు, వాళ్ళ పెరుగుదలకు ఇబ్బంది ఉండదు, వాళ్ళ ఆటపాటలకు ఇబ్బంది ఉండదు, వాళ్ళ కెరియర్ ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. అది నా మూలమైన ఇటువంటి మాట. కాబట్టి పిల్లలకు చేస్తూ ఉంటే పిల్లలు మంచిగా అయిపోయిన తర్వాత సార్ సేమ్ నాకు కూడా ఉంది కదా సార్ అని తల్లిదండ్రులు ట్రీట్ చేయండి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సార్ నాకు కూడా మాకుంది సార్, మా అల్లుడు మంచిగా అయిపోయాడు, మా కూతురు మంచిగా అయిపోయింది, నాకు కూడా ఉంది సార్, నన్ను కూడా ఇలా 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 శ్వాసని ఒకలాంటి ఒక బ్రాండ్కి తీసుకురావడం అనేది జరిగింది. సో అట్లా చాలా మంది ఏంటంటే అలర్జీ ఆస్తమా అంటే శ్వాస, శ్వాస అంటే అలర్జీ ఆస్తమా అనేది వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుంటా ఉంటారు కదా చాలా మంది. కాబట్టి నేనేమంటానంటే మీరు చూడండి. సో ఆ సింబల్ ఉండేది శ్వాస అంత SWASA, కొంతమంది స్పెల్లింగ్ మారుస్తారు, SHWA SHA రకరకాల అట్లా పెడతారు. దాని ముందల ఒక తోక తగిలిస్తారు, దాని వెనక ఒక తోక తగిలిస్తారు, మొత్తానికి ఆ తోక ఈ తోక సాయి శ్వాస ఈ శ్వాస ఏదో ఉంటారు, రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. సో కొన్నిటికి లీగల్ నోటీసులు పంపించాం, కొంతమంది చాలామంది తీసేశారు, కొంతమంది ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తానంటే మీరు సొంతంగా ఎదగండి, సొంతంగా మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. కాపీ కొడితే మీ పక్కన ఉన్న తోటి డాక్టర్లే మిమ్మల్ని చూసి నవ్వుతారు, ఈయన శ్వాస పేరు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి నవ్వుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చిన్న తనం పడాల్సిన అవసరం లేదు. చాలామంది దాన్ని ఏంటంటే ఏదో చెప్పుకొని చేస్తూ ఉంటారు. సో అట్లా ఇలాంటి ఎప్పటికైనా కూడా అవి సస్టైన్ అవ్వవు. శ్వాస ఉంది నారాయణగూడ అండ్ మాదాపూర్లో ఉంది. కాబట్టి ఈ శ్వాస అనేది ఒక 50 బెడెడ్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ టీమ్ ఆఫ్ పల్మనాలజిస్టులు ఉన్నారు, ఎలర్జిస్టులు ఉన్నారు, ఇంటెన్సివిస్టులు ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ, దానికి అంటే మాకు లంగ్ కు సంబంధించిన సర్వీసెస్ కి మన అలీడ్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. 50 బెడ్స్ తో ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఐసీయూ కేర్ ఉంది. తర్వాత అలర్జీ అయితే నెంబర్ 1. అలర్జీ సంబంధించి ఏ వయసు వాళ్ళకైనా, పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు వాళ్ళకి ఫుడ్ పడట్లేదా, డ్రగ్ పడట్లేదా, డస్ట్ పడట్లేదా, ఏం పడట్లేదు. ఆస్తమా అది పిల్లలకు ఉందా, స్కూల్ పిల్లలకు ఉందా, టీనేజ్లో ఉందా, పెద్దవాళ్ళకు ఉందా, ఎవరికి ఉన్నా సరే ఆస్తమా ట్రీట్మెంట్స్. సిఓపిడి అంటాం, ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకు సిఓపిడి డిసీజ్, అదర్ ఆస్తమా, అది ఆస్తమా లాగానే ఉంటుంది. కానీ పొగ వల్ల, పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు సర్వనాశనం అయిపోతున్నాయి. నేను చెప్పాను కదా, పొల్యూషన్ వల్ల సిఓపిడి ఉంటుంది, కొంతమంది బ్రాంకియాక్టసిస్, ఇప్పుడు కొత్తగా వచ్చేది ILD.